దేశంలో వెండి ధరలు దిగొస్తున్నాయి. కొత్త శిఖరాలకు చేరుకున్న ధరలు వారం రోజుల వ్యవధిలో 20,000కు పడిపోయాయి. ఒకేసారి గోల్డ్ సిల్వర్ రేట్స్ ఢమాలని పడిపోవడానికి అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. డాలర్ బలపడడంతోనే ధరలు దిగివచ్చాయని వారు చెబుతున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న బంగారం వెండి ధరలు దిగి వస్తున్నాయి. కిలో వెండి ధర 20,000కు పడిపోయింది. కొద్ది రోజుల నుంచి డౌన్ ఫాల్ అవుతోంది. పుత్తడి ధరలు తగ్గినా వెండి రేట్స్ మాత్రం తగ్గలేదు. గోల్డ్ రేట్ ఒక్కరోజే 9,000 తగ్గింది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. ఇటీవల కిలో వెండి 1,70,000కు పైగా పలికింది. ఈ నెల 16న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజెస్లో వెండి ధర కిలో 1,67,663 దగ్గర ఉంది. శుక్రవారం కిలో వెండి ధర 1,47,150కి పడిపోయింది. కేవలం 7 ట్రేడింగ్ రోజుల్లోనే వెండి కిలోకి 20,513 రూపాయలకు తగ్గింది. అంతర్జాతీయంగా మాత్రమే కాదు, దేశీయ మార్కెట్లోనూ సిల్వర్ రేట్ సమాంతం పడిపోయాయి. 1,70,000 గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా పడిపోయింది. పసిడిపై చాలా మంది పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేయడంతో వాటి ధరలు పెరుగుతూ వచ్చాయి. 1,00,000 మార్కు దాటడమే గొప్ప అనుకునే వాళ్ళు అలాంటిది 1,40,000 వరకు చేరుకోగా ఆగిపోయింది. ఇక రోజు రోజుకు 2 నుంచి 3,000 వరకు పెరుగుతూ వెళ్ళింది. అదే స్థాయిలో వెండి రేట్స్ కూడా పెరిగాయి. వెండి ధరలు తగ్గడానికి ఒకటి కాదు, అనేక రీజన్స్ ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి కారణం దీపావళి, దంతేరాస్ పండుగల తర్వాత డిమాండ్ తగ్గడం. ఇవి ధరలపై ఒత్తిడిని కలిగించింది. మరొక కారణం ఏంటంటే పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోకపోవడం వల్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత వెండి పడిపోయింది. మూడోది అమెరికా డాలర్ బలమని నమ్మారు పెట్టుబడిదారులు. నిజానికి బంగారం, వెండి రెండూ కూడా డాలర్లలోనే వ్యాపారం జరుగుతోంది. అమెరికా డాలర్ బలపడినప్పుడు వెండి ఇతర దేశాల్లో పెట్టుబడిదారులకు ఖరీదైనదిగా మారుతుంది. దాంతో దాని డిమాండ్ తగ్గుతుంది. 2019 నుంచి డాలర్ 0.8% పెరుగుదల చూసింది. స్వల్పంగా ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. డాలర్ బలోపేతం కావడం వల్ల పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల నుండి డబ్బును ఉపసంహరించుకొని డాలర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దీని ఫలితంగా వెండి ధరలు అమాంతం తగ్గిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిస్థితి స్థిరంగా ఉంటే లేదా ఆర్థిక ఉద్రిక్తతలు తగ్గితే విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతుంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలతో బంగారం, వెండి పెరుగుదలకు దారితీశాయి. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు ఇండికేషన్స్ వస్తున్నాయి. దీంతో ధరలపై ఒత్తిడి పెరగడంతో వెండి ధరలు తగ్గాయి. రాబోయే రోజుల్లో సిల్వర్ రేట్ మరింత తగ్గే ఛాన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.